శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మహాభాగవతం 18 పురాణములలో కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి శ్రీమద్ మహాభాగవతం పురాణము అనుకుంటాం. రామాయణం అది ఆది కావ్యము, మహాభారతం ఇతిహాసము అంటారు. శ్రీకృష్ణస్వామి వారి యొక్క లీలలు, వారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఒకసారి చదవాలట. మహాభాగవతం చెప్పేటప్పుడు, శ్రీమద్భాగవతం చెప్పేటువంటి సమయంలో కృష్ణ దేవతను, స్వామిని స్మరించాలి. అది పురాణ సాంప్రదాయము అంటారు. కృష్ణ భగవానుడు మనం చూడండి, మనకి ద్వాపర యుగంలో పాండవులు కూడా ధర్మంగా ఉన్న దాయాదుల చేత ఇబ్బంది పొందారు. కానీ ఎంత ఇబ్బంది పడినా ధర్మాన్ని వదలలేదు. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః. ఈ కాలంలో టీవీలలోనూ పేపర్లలోనూ వినకూడనటువంటివి ఎన్నో వింటున్నాం. మనకి ఒక కథ ఉంది. తల్లే కొడుకును చంపుతుంది. సొంత మేనమామ గారే మేనల్లుడి యొక్క వంశాన్ని నాశనం చేస్తాడు. అదే కదా కృష్ణ భగవాన్ని కూడా చంపాలని అనుకున్నాడు కదా కంసుడు. మనం ధర్మంగా ఉంటే ధర్మమే రక్షిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగానే మహాభాగవతం చెప్పేటప్పుడు కృష్ణ భగవానుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారి యొక్క నామాన్ని, మహాభాగవతం చెప్పేటువంటి సమయంలో వారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వినాలి. అది పురాణ సాంప్రదాయం. రామాయణం చెప్పేటప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నమాట. శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో గ్రహాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి స్వామి ఎప్పుడు ఆవిర్భవిస్తారా అని. బ్రహ్మాది దేవతలందరూ కూడా శృతిప్రోక్తంగా మంత్రములతోనూ, వాయిద్యాలు, గీతములు ఇవన్నీ కూడా యక్షగంధర్వ కిన్నర కింపురుషులందరూ కూడా, చతుష్షష్ఠి కళలలో నైపుణ్యం కలిగిన వారందరూ కూడా నారదులు, తుంబురులు గానం చేస్తూ ఉన్నప్పుడు యజ్ఞ భగవానుడు హోమగుండం దగ్గర అగ్నిహోత్రుడు అలా ప్రదక్షిణంగా క్లాక్ వైజ్గా తిరుగుతూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అధర్మం ఎప్పుడైతే ప్రబలం అయిపోతుందో దాన్ని ఖండింపజేయటానికి భగవంతుడి యొక్క రూపాలు, అనేక రూపాలు ఆవిర్భవిస్తూ ఉంటారు. భగవంతుడు నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉంటారు, సచ్చిదానంద స్వరూపుడుగా ఉంటారు, నామరూపాలతో ఆవిర్భవిస్తూ ఉంటారు. ఆయనకి అనేక కథలు, అనేక గుణములన్నీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. కనుక మనం కూడా భగవత్ కథ వింటూ ఉన్నామనుకోండి, ఆ గుణములు మనకి కూడా అంటుతాయి. అప్పుడు ధర్మంగా ఉంటాం. మనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా శ్రీకృష్ణస్వామి వారి యొక్క పాదాలను పట్టుకొని భాగవతాన్ని చదివేటప్పుడు శ్రీకృష్ణస్వామి వారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని మనం విన్నట్లయితే మనకి జయం కలుగుతుందన్నమాట. ఇంకొక మాట, వ్యాస మహర్షి గారు భాగవతాన్ని వ్రాశారు అనుకున్నాం. వారి యొక్క శిష్యులు సూత మహర్షి గారు. వారు నైమిషారణ్యంలో ఉన్నారు. శౌనక మహర్షులు అడిగారు, నమస్కారం చేసి గురువులను, సూత మహాభాగవదనో వదతాంబర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ శుకః. కులపతి, ఋగ్వేద విద్వాంసులు, శౌనకులు పవిత్రమైనటువంటి హృదయంతో మన నిమిత్తంగా నైమిషారణ్యంలో శౌనక మహర్షి భగవంతుని యొక్క కథ మాకు చెప్పండి. ఎందుకని అంటే వినకూడని మాటలు వింటున్నాం. కర్ణరసాయనం కథాసారం. కాబట్టి భగవంతుడి యొక్క కథ విన్నట్లయితే దోషాలన్నీ కూడా తొలగుతాయి. అప్పుడు చెబుతున్నారు, సూత ఉవాచ ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే జాతః పరాశరాత్ యోగి వాసవ్యాం కలయా హరే. 4 యుగాలలో కృతత్రేత యుగాలు అయిపోయినాయి. ద్వాపర యుగం చివరి భాగంలో, అది యుగ మార్పు అంటే సంధికాలం అన్నమాట. ఆ సమయంలో పరాశరులు వ్యాసుల వారుని అవతరింపజేశారు. అనగా సత్యవతి పరాశరుల యొక్క సంతానమే వ్యాసుల వారు. మనం వారి యొక్క పరంపర చూసుకున్నట్లయితే శుకమహర్షి గారి యొక్క తండ్రి వ్యాసుల వారు, వ్యాసుల వారి యొక్క తండ్రి పరాశరుడు. అందుకని వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం.
అది ద్వాపరం చివరి భాగం, యుగమార్పు, సంధికాలము. పరాశరుల యొక్క అనుగ్రహంతో వ్యాసుల వారు అవతరించారు. భగవంతుడు భక్తులను రక్షించటానికి, జగత్తుని రక్షించటానికి 21 అవతారాలలో 17వ అవతారం స్వామివారు వ్యాస భగవానులు. అది హిమాలయ పర్వతం దగ్గర, హిమవత్ పర్వత మూర్ధన్య భాగంలో గంగా తీరం, సరస్వతీ తీరం, ఆ ప్రాంతంలో శమ్యాప్రాసం అని ఉంది. అక్కడ పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమం, దాని పేరు శమీనాం ఆసమంతాత్ ప్రకర్షేణ ఆసతే యత్ర శమ్యాప్రాస. శమ్యాప్రాస అనేటువంటి ఆశ్రమాన్ని పెట్టుకున్నారు. శమ దమములు, ఇంద్రియ నిగ్రహములు, అంతరింద్రియాలు బహిరి ఇంద్రియాలు కూడా అణిచివేసి భగవంతుడితో రమించి తపించి స్మరించటానికి హృదయం ఎప్పుడూ నిర్మలంగా ఉండేటువంటి ప్రదేశం అటువంటి ప్రదేశం. అక్కడ వ్యాసుల వారు ఉన్నారు. అది ప్రకృతి అంతా కూడా పులకరిస్తూ ఉంది. సూర్యోదయం అవుతోంది. శుకపికాదులన్నీ కూడా రవం చేస్తూ ఉన్నాయి. ఒక పక్కన ఆశ్రమంలో యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నారు. వేదఘోష జరుగుతూ ఉన్నది. మనస్సులో కాస్తంత బాధగా ఉంది, చింతగా ఉంది. ఆలోచిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. సూర్యోదయం వేళ ప్రకృతి అంతా ఆహ్లాదంగా ఉన్నది. వ్యాసుల వారు ఆలోచిస్తూ ఉన్నారు. వేదాలు విభజన చేశానే, పురాణానికి సంబంధించినటువంటి శిష్యులను కూడా ఏర్పాటు చేశానే, కానీ నా మనస్సు ఏదో లోటుగా ఉంది, ఆనందంగా లేదు. పైలుండు ఋగ్వేద పఠనంబు తొరగనే సామంబు జైమిని చదువుచుండే యజువు వైశంపాయనాక్షాయుండు గైకొని తుది అధర్వము సుమంతుడు పఠించే నిఖిల పురాణ ఇతిహాసముల్ మా తండ్రి రోమహర్షణుడు నిరూఢిదాల్చే తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంతా. ఋగ్వేదానికి పైలుడు అనేటువంటి శిష్యుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు, చెబుతున్నారు. జైమిని మహర్షి గారికి సామవేదం చెప్పారు. వైశంపాయనునికి యజుర్వేదం చెప్పారు. సుమంతుడు అనేటువంటి ఆయనకి అథర్వవేదం చెప్పారు. సూత మహర్షి గారి సూత అనేటువంటిది ఒక బిరుదు లాంటిదన్నమాట. మనకి వ్యాసులు అనేటువంటి వారు కూడా బిరుదే. 28 మంది వ్యాసులు ఉన్నారన్నమాట. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం వస్తూ ఉంటుంది. ఆ విధంగానే రోమహర్షుడు అనేటువంటి ఆయన యొక్క పుత్రుడు అన్నమాట. తండ్రి తర్వాత ఆ స్థానాన్ని ఆయన పదిలంగా పరంపరగా పురాణములు చెబుతూ ఉన్నారు గురువుల ద్వారా. అటువంటి మహత్తరమైనటువంటి 5 వేదములు అని చెప్పాలి. పురాణం కూడా వేదమే కనుక ఆ సమయంలో బాధపడుతున్నారు, మదనపడుతూ ఉన్నారు వ్యాసుల వారు. 4 శిష్యులకి వేదాలు చెప్పాను, పురాణం ఒక శిష్యుడికి చెప్పాను, కానీ ఏదో ఒక లోపం ఉంది అనుకుంటున్నారు. అదే సమయంలో భగవత్ కృప అండి. గురువులు శిష్యులను ఉద్ధరించటానికే ఆవిర్భవిస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. తన చేతి వల్లకి తంత్రీస్వనంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీత రవాసుధాధారల యోగీంద్ర తతుల సొక్కు కపిల జటాభార కాంతి పుంజంబుల దిశలు ప్రభాత దీధీతి వహింప తను లగ్న తులసికా దామగంధంబు గగనాంతరాలంబు కప్పిగునగా వచ్చెమింట నుండి వాసవే నందను కడకు మాటలాడ కడకతోడ భద్ర విమల కీర్తి పారగుడు ఆరూఢ నయన విశారదుండు నారదుండు. నారద మహర్షి గారు ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో దాన్ని తొలగింపచేస్తారు. నారం దదాతీతి నారద అంటారు. బ్రహ్మగారి యొక్క పుత్రులు. భాగవతంలో చెప్పబడి ఉన్నది వారి యొక్క ఊరువుల్లోంచి తొడలోంచి ఉద్భవించారు అంటారు. ఇంకొక పురాణంలో బ్రహ్మగారి యొక్క కంఠం నుంచి వచ్చారు అంటారు. బ్రహ్మగారి యొక్క హృదయం దగ్గర నుంచి సనక సనందన సనత్కుమార సనత్సుజాత అనేటువంటి వారు వచ్చారు. కుడికాలు పాదము యొక్క బొటనవేలు నుంచి దక్షుడు ఆవిర్భవించారు అంటారు. ఈ విధంగా నారద మహర్షి గారు ఎప్పుడైతే శమ్యాప్రాసము హిమవత్ మూర్ధన్య ప్రాంతంలో ఉన్నప్పుడు వ్యాసుల వారు మనసులో బాధపడుతూ కలవరపడుతూ ఉన్నటువంటి సమయంలో
గురువులే అక్కడికి వచ్చారు. నారద మహర్షి గారు ఆయన ఎలా ఉన్నట్ట, ఆయన మెడలో ఉన్నటువంటి తులసికా మాలలు ఆ యొక్క వాసన దిగంతరాలకి వ్యాప్తం అవుతోంది. చక్కటి వాసన వస్తుంది అన్నమాట. నారాయణ నామాన్ని ఎప్పుడూ కూడా తుమ్ముర మీద ఆ యొక్క మహతి అనేటువంటి వీణ మీద మీటుతూ ఉంటారు. ఆయన యొక్క జుట్టు ఎలా ఉంది అంటే కాస్తంత బంగారపు రంగులో ఉంది. తైల సంస్కారం చెయ్యరు కదా, జటాధారి కదా, ఆయన దేవముని కదా, దేవర్షి కదా. ఆయన వస్తూ ఉన్న సమయంలో కనియన్ నారదుండు అంతన్ వినయైక విలాసు నిగమ విభజన విద్యా జనితోల్లాసున్ భవదుఃఖ నిరాసున్ గురు మనోవికాసున్ వ్యాసున్. మానవులు ఎలావైతే బాధపడుతూ ఉంటారో భగవంతుడు కూడా 17వ అవతారంగా వ్యాసుల వారుగా ఆవిర్భవించిన వారు బాధపడుతున్నటువంటి సమయంలో నారద మహర్షి గారు వచ్చి, ఏమయ్యా ఇలా కూర్చున్నావు, ఎన్నో పురాణాలు రాశావు, 17 పురాణాలు రాశావు, మహాభారత గ్రంథాన్ని 1,25,000 లక్షా సవరు అంటారు, అటువంటి మహాగ్రంథాన్ని రాశావు, బ్రహ్మసూత్రాలు ఇటువంటివన్నీ ఎన్నో చేశావు కదా, ఎందుకు బాధపడుతున్నావు? ధాతవు భారత శృతి విధాతవు, ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామముక్షరిపుషడ్గ విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడ నీవు చలించి చల్లరే కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఆత్మావై పుత్రనామాసి, పరాశ మహర్షి గారి యొక్క పుత్రుడా కుమారుడా అంటున్నారు. దేవర్షి నారదుల వారు వస్తున్నటువంటి దృశ్యాన్ని చూచారు. వెంటనే లేచారు వ్యాసమహర్షి గారు, స్వాగతం ఇచ్చారు, మధుపర్కాలు ఇచ్చారు, పాదాలు కడిగారు, ఆ నీళ్లు తల మీద చల్లుకున్నారు. అప్పుడు ఏమయ్యా నీ మనసులో బాధగా ఉంది, ఏమిటి చెప్పు అన్నారు. ఏదో బాధగా ఉంది అన్నప్పుడు చెబుతున్నారు, ఏమీ లేదు, నీ బాధ ఏమిటి అంటే భగవంతుడి గురించి కీర్తించలేదు, జపించలేదు, స్మరించలేదు, అటువంటి కావ్యం భగవంతుడి గురించి చెప్పలేదయ్యా. ఎన్నో కార్యక్రమాలు చేసినా భగవంతుడు ఏదో ఒక అరగంట గంట అలాగా ఒక పాత్రలాగా ఆ పాత్ర అవంగానే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ భగవంతుడి గురించే నువ్వు ఏ కథ చెప్పలేదు, పురాణము వ్రాయలేదు. వాసుదేవస్య మహిమా నహి అనువర్ణిత. భగవంతుడి యొక్క గుణగణములు, బాలలీలలు, వారి యొక్క అవతార విశేషాలు ఏదో ఒకసారి వచ్చి చెప్పావు కానీ ఒక కథలో పరిపూర్ణంగా నువ్వు చెప్పలేదు, భగవంతుడి గురించి చెప్పలేదయ్యా. ఆయన్ని కీర్తిస్తూ వేదము పురాణము కావ్యంగా తెలుసుకునేటట్టుగా భాగవత గ్రంథాన్ని వ్రాయమన్నారు. భాగవతం చెప్పేవారు వినేవారు ఎలా ఉండాలి అంటే ఒకసారి కావ్యంగా చెప్పాలి, కావ్యంగా వినాలి, ఒకసారి పురాణంగా చెప్పాలి, పురాణంగా వినాలి, ఒకసారి వేదము ఆ వేదోపభ్రమణంగా దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని వేదముతో చర్చించి అనగా మంత్రార్థముతో, మంత్రాలు మనం తెలుసుకోలేం కదా, దాని అర్థము భాగవతంలో ఉంటాయి. అటువంటి విధంగా నువ్వు భాగవత గ్రంథాన్ని భగవంతుడి గురించి వ్రాయవయ్యా. యశృణ్వంతి గాయంతి గృణంతి సాధవః ఉత్తమ శ్లోక గుణానువర్ణనం శోకమోహంతి మనసు. ఈ విధంగా ఎప్పుడైతే నీవు వ్రాస్తావో నీ యొక్క మనస్సుకి బాధ ఏదైతే ఉందో శోకం మోహం అంతా కూడా తీరిపోతుంది. నీ యొక్క మనసుకున్నటువంటి మాలిన్యం బాధ అనేటువంటిది తొలగిపోతుందయ్యా అన్నారు. అంతేనా? హరినామస్తుతి చేయుగావ్యము సువర్ణాంభోజ హంసావళి సురిచ భ్రాజతమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురిచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు. శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీకరమయ్యుండుదు అయోగ్య దుర్మద తత్కాకోల గర్తాకృతిన్. ఏదైనా ఒక కథ చెబితే, ఇప్పుడు పోతన్న గారు ఉన్నారు, తెలుగులో భాగవతాన్ని తర్జుమా చేశారు, వ్రాశారు, ఆంధ్రీకరించారు. ఈ కాలంలో ఉన్నటువంటి కవులందరూ కూడా ఎన్నో గ్రంథాలు వ్రాసిన అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మహాభారతం కవిత్రయం, అదేవిధంగా వాల్మీకి మహర్షి గారు వ్రాసినటువంటి రామాయణము, ఇవన్నీ మనం ఎందుకు చదువుతున్నాం?
అంటే భగవంతుడి యొక్క కథలు కాబట్టి, అది నిత్య నూతనమైనటువంటిది కాబట్టి, పురాణము అంటే ఎప్పుడో జరిగినది, ఎప్పుడో విన్నది, అది ఎప్పుడూ చదువుతున్న నవీనతగా, కొత్తగా, మనసుకు ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే మానస సరోవరంలో ఒక హంస ఏ విధంగా అయితే ఉంటుందో అంత స్థాయి. అలా కాకుండా భగవంతుడి గురించి చెప్పకుండా ఆత్మస్తుతి పరనిందలాగా అనేక కావ్యాలు భగవంతుడి గురించి కాకుండా ఎన్నో కావ్యాలు వ్రాసిన, అది మన ఇంటి పక్కన చలికాలం ముందు వర్షాకాలం ఆ ప్రాంతంలో వర్షం పడిన తర్వాత ఆ నీళ్లు అలా ఉండిపోతాయి, పాచి పడుతుంది, ఈగలు దోమలు వస్తూ ఉంటాయి, ఆ సమయంలో కాకులు స్నానాలు చేస్తూ ఉంటాయే, అటువంటిదయ్యా. కాబట్టి భగవంతుడు హంస, పరమహంస అంటాం మనకి సద్గురువులు వచ్చేటప్పుడు. హంస అంటే పాలని పట్టుకుంటుంది, నీటిని వదిలిపెడుతుంది. జ్ఞానాత్ ఏవ కైవల్యం. కాబట్టి కైవల్యం కావాలి అంటే హంసలు ఏ విధంగా అయితే హిమాలయ పర్వతాలలో, గంగలో తిరుగుతూ ఉంటాయో అటువంటి మధురమైనటువంటిది భగవంతు గురించి చెప్పేది కథలు, కావ్యము. ఒకవేళ అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి, అందులో నన్ను ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మములు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినిగాక, నీకు ఈ కొంచెము వచ్చుటెల్లా హరిగోర నుతింపుము ఆర్యపూజిత. ధర్మము, ధర్మ సూక్ష్మాలు మహాభారతం ఉంది. స్త్రీ ధర్మాలు, పురుష ధర్మాలు, గురు ధర్మాలు, ఇటువంటి ధర్మాలన్నీ చెప్పావు, చెప్పలేదని కాదు. కానీ అది భగవంతుడి గురించి చెప్పలేదు కాబట్టి, భగవత్ కథ అనేటువంటిది వ్రాయలేదు కాబట్టి, కొంచెమైనా ఇప్పుడు భగవంతుడి యొక్క నామం ఉందండి. మన పిల్లలు ఉంటారు, వాళ్ళకి మాటలు రావు, అవ్వ, అత్త, మామ ఏదో చిన్న చిన్న పదాలు చెబుతూ ఉంటారు. మనం ఎలా పొంగిపోతాం? ఆ విధంగానే వాగ్రూపంతో భగవంతుడి గురించి ఒకవేళ తప్పు వచ్చినా అది ఎటువంటి ఇబ్బంది లేదయ్యా. ఎందుకంటే నీళ్ళల్లో మునిగేటప్పుడు తెలిసి మునిగినా తెలియక మునిగినా నీళ్ళల్లో పడినా అది బట్టలు ఎలా అయితే తడుస్తాయో, అదేవిధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఎలా అయితే పొందుతామో, అపశబ్దంబులు కోటియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయువుగావున, హరిన్ భావించుచు పాడుచున్ జపముల్ చేయుచు వీనులను వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్, తపసులు సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ చింతింపుమా. అపశబ్దం వచ్చినా సరే యజ్ఞయాగాదులు చేయాలి, సంధ్యావందన కార్యక్రమాలు చేయాలి. మనకి లీలాశుకులు కూడా సంధ్యావందనమా నీకు నమస్కారము అంటారు. అంటే సకాలంలో సంధ్యావందన కార్యక్రమాలు చేయకపోతే తప్పు, చేయాలి. అలా కొంత ఇబ్బంది అయినా ఒక 10-100 జన్మల తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. మనం భగవంతుడి కథ వింటూ చేయవలసినటువంటి పని ఆలస్యంగా చేసినా వచ్చే జన్మలోనో ఈ జన్మలోనో స్వామి అనుగ్రహాన్ని పొందుతాం. అంటే కాలక్షేపం చేయలేదుగా, అసలు సమయాన్ని వృధా చేయలేదుగా, భగవంతుడి యొక్క కథనే మనం వింటున్నాగా. మనకి చెబుతారు, 4 ఆడవాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి వివాహాలు అయినాయి, వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఇష్టాగోష్ఠి. నేను మా ఆయనకి చెప్పాను, బంగారపు వస్తువు కొనిస్తేనే మీరు చెప్పిన మాట నేను వింటాను, సంవత్సరానికి 1 కొనివ్వండి అన్నారు. ఒక ఆమె నాకు పట్టు చీర కావాలంది, ఒక ఆమె సినిమాకి తీసుకెళ్ళాలండి, ఇట్లా ఒక ఆమె యాత్రకి తీసుకువెళ్ళాలండి, సంవత్సరానికి ఒకసారి మీరు చెప్పిన మాట నేను వింటాను అని. 4 కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందారు. ఎందుకు పొందారు? 4 కూడా వాళ్ళ భర్తల్ని అడిగారు తప్ప వేరే మగవాడిని అడగలేదుగా. అలాగే మనకి భక్తులు 9 భక్తులు ఉన్నాయి. నారద మహర్షి గారు 108 భక్తులు చెప్పారు. ఏ కావ్యమైనా భగవంతుడి గురించి చెప్పేటువంటిది అది సార్థకం అవుతుంది తప్ప అది భగవంతుడి యొక్క కథ కాకుండా రాజుల్ని పొగిడేటటువంటి సమయం, లేకపోతే నవరసాలకు సంబంధమైనటువంటి కావ్యము కథలు విన్నట్లయితే అది ఉపయోగం ఉండదు. అపశబ్దంబులు కూడియున్, భగవత్ కథలో ఒకసారి చిన్న పదాలు తప్పు చెప్పినా ఆయనేమనుకోరు. అపశబ్దంబులు కూడియున్ హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయువుగావున, హరిన్ భావించుచు పాడుచు జపముల్ చేయుచు వీనులను వినుచు అశ్రాంతంబు కీర్తింపుచున్, తపసులు సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా.
ఎరిగెడువాడు కర్మ చయ మెల్లనుమాని హరిస్వరూపమున్ ఎరిగెడువాడు కర్మ చయ మెల్లనుమాని హరిస్వరూపమున్ నెరయ నెరంగి అవ్వల నేరుపు చూపు గుణానురక్తుడై తెరుకువలేక కృమ్మరచు దేహధనాద్యభిమానయుక్తుడై ఎరుగని వానికింతెలియ ఈశ్వరులీల ఎరుంగ చెప్పవే తన కులధర్మమును విడిచి దానవ వైరి పదారవిందముల్ పనిబడ సేవ చేసి పరిపాకము వందక ఎవ్వడేని చచ్చిన మరుమేననైన అది సిద్ధి వహించు తదీయ సేవ భాసిన కులధర్మ గౌరము సిద్ధి వహించునే మెన్ని మేనులన్. ఈ జన్మ కాకపోయినా వచ్చే జన్మైనా సరే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉంటాం. యోగీనాం శుశ్రూషణే పావృహి నిర్విక్షతాం. అంతగా ఎందుకు, నా జన్మ గురించి నీకు చెబుతానయ్యా అంటారు నారద మహర్షి. మనం ఎప్పుడైనా ఒక బాధ కలిగింది, ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైనా చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు చేసావుగా తప్పు, అట్లాగే అనుభవించు అంటారు. అట్లా అనకుండా నాయనా నువ్వు బాధ పొందుతున్నావు, నీ తప్పు లేకపోయినా నీ కుటుంబం వల్ల నువ్వు ఇబ్బంది పడినా, నీ తల్లిదండ్రుల వల్ల, అన్నదమ్ముల వలన చూడకూడనటువంటివి వినకూడనటువంటివి పేపర్లో టీవీల్లో చూస్తూ ఉన్నాం కదా. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు నీకన్నా చాలా కష్టాలు పొందారయ్యా మహాభారతంలో, వాళ్ళు ఇంద్ర పదవి సంబంధంగా ఉన్నటువంటి దాన్ని అనుభవించారు. ఢిల్లీలో 21 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అరణ్యవాసం పెట్టారు, 1 సంవత్సరం అండర్గ్రౌండ్ అజ్ఞాతవాసం చేశారు. అటువంటి పాండవుల కన్నా నువ్వు చాలా తక్కువ ఇబ్బంది పడుతున్నావు, అటువంటి వాళ్ళే ఇబ్బంది పొందారు, ధర్మంగా ఉన్నారు అని అటువంటి కథలు విన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనసు కాస్త కుదట పడుతుంది. ఇక్కడ మనం చెప్పటం, గురువు అంటే చాలామంది ఉంటారు గురువులు, ఆపదలో ఆదుకున్నవారు కూడా మనకి గురువులే. ఒక మాట వాళ్ళ యొక్క జీవితాన్ని నిలబెడుతూ ఉంటుంది. ఆ విధంగానే చెబుతున్నారు నారద మహర్షి గారు, నాయనా నువ్వు ఇబ్బంది పడకు, నా జన్మ చూడు, నేను పూర్వం ఒక దాసీ పుత్రుణ్ణి, ఈరోజు నీ ముందు బ్రహ్మమానస పుత్రుడుగా మహతి అనేటువంటి తుంబురతో నారాయణ అనేటువంటి నామాన్ని మీటుతూ నీ ముందు ఉన్నాను అంటే, అడ్డబొట్టు పెట్టినా నిలువు బొట్టు పెట్టినా పూర్వజన్మ సంస్కారం ఉండాలి. బ్యాంకులో డబ్బులు వేసుకుంటే కావలసినప్పుడు, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే కావలసినప్పుడు తీసుకోవచ్చు. ఆ విధంగానే యోగీనాం శుశ్రూషణే పావృహి నిర్వివీక్షతాం. పూర్వం నా వెనక జన్మ దాసీపుత్రుణ్ణి. ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస దీక్ష చేశారు. భాగవతోత్తముల యొక్క సేవ చేశాను నేను. వాళ్ళు నాకు నియమింపబడ్డారు, నేను వాళ్ళకి నియమింపబడ్డాను. ప్రతిరోజు పొద్దున సాయంకాలం పూలు పండ్లు పాలు కందమూల ఫలాలు దర్భలు సమిధలు అవి తెమ్మన్నారు. నేను వాళ్ళకి సేవ చేశాను. వారితో పాటు ఆడుతూ ఉన్నాను, పాడుతూ ఉన్నాను, నృత్యం చేస్తూ ఉన్నాను. మెతుకు మెతుకు కబలే కబలే ముద్ద ముద్దకు కూడా భగవన్నామ స్మరణ చేశానయ్యా. ఉచ్చిష్టలేపాన్ అనుమోదిత ద్విజై సకృత్ స్మభుంజే తది అపాస్తకిల్బిష. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు టీవీలు సీరియల్గా సీరియస్గా చూడకూడదు. అన్నం తినేటప్పుడు భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి. ఆ విధంగానే ఆయన అంటున్నారు, నేను తినేటువంటి ఆహారం భగవంతుడిని చూపించేవాడిని. వాళ్ళు ప్రసాదం పెట్టారు కదా, భగవంతుడికి నివేదన చేసినటువంటి ఆహారం ఏదైతే ఉన్నా అది నేను తిన్నాను. అప్పుడు అంతఃకరణ శుద్ధి జరిగింది, దాని తర్వాత భక్తి కలిగింది. తత్ర అన్వహం కృష్ణకథా ప్రగాయతాం అనుగ్రహేణ అశృణ్వం మనోహరాః. మహానుభావులు భాగవతోత్తములు భగవన్నామ స్మరణ ఏకాగ్రతగా చేస్తూ ఉన్నారు. పక్కన పిడుగులు పడుతున్నా, పాములు వచ్చినా పిలిచినా వాళ్ళు పలికేవాళ్ళు కాదు, సమాధి స్థానంలో ఉన్నారు. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు నిరంతరము కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. అది నేను శ్రద్ధగా విన్నా. ఆ విన్నది ఏమవుతుంది, నాకు మనసుకు పట్టింది. మనకి కంచి పరమాచార్య పెద్దస్వామి వారు కూడా చెప్పారు, ఒక బావిలో ఒక బిందె పడిపోయింది, ఇత్తడి బిందె. 10 సంవత్సరాల తర్వాత తీశారు. అప్పుడు చింతపండో లేకపోతే పీతాంబరో వేసి దానిలో కాస్తంత శుద్ధి చేస్తూ 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 ఉండగా వారం రోజులకో 10 రోజులకో 6 నెలలకో శుద్ధిగా తెల్లగా ఎలా అయితే ఉంటుందో మనకి పూర్వజన్మ వాసన ఉంటుంది.
మన వాళ్ళే బంధువులే మోసం చేస్తూ ఉంటారు. పూర్వజన్మలో చేసినటువంటి కర్మ అవన్నీ కూడా అనుభవిస్తూ ఉండాలి. అలా అనుభవించేటువంటి సమయంలో భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ భగవంతుడి యొక్క నివేదన పెట్టిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆ బిందెని తోముతూ ఉన్నట్టుగా మనకున్నటువంటి చిత్త మాలిన్యం దోషమంతా తొలగిపోతుందయ్యా అంటున్నారు నారద మహర్షి గారు. ఈ చాతుర్మాస్య దీక్షలో నారద మహర్షి గారి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని కూడా వినాలి. అప్పుడు గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అనుకోకుండా సద్గురువుల యొక్క అనుగ్రహంతో మనం భాగవతం చెబుతున్నాం. ప్రథమ స్కంధంలో నారద మహర్షి గారి యొక్క పూర్వజన్మ వృత్తాంతం కూడా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. భగవన్నామము ఏకాగ్రతగా కీర్తిస్తూ స్మరిస్తూ ఉన్నారు వాళ్ళు. నేను అలా చేశాను, దేవుడికి నివేదన పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించాను, నాకు శుద్ధి అయింది, బుద్ధి ప్రచోదనం అయింది. సంకీర్త్యమానం మునిభి మహాత్మభి భక్తి ప్రవృత్త ఆత్మరజ తమోపహ. వారితో నేను కీర్తించాను, భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నా. అలా చేసినంత మాత్రమే రజస్సు తమస్సు అంతా కూడా రజోగుణం తమోగుణం తొలగిపోయింది. అప్పుడు శుద్ధంగా సత్వగుణం అనేటువంటిది పైకి వచ్చింది, చిత్తశుద్ధి అయింది. భగవంతుడి మీద ప్రేమ పెట్టుకున్నాను. బంధువుల మీద భార్యాపిల్లల మీద పెట్టుకున్నా మనం భగవంతుడి మీద కూడా పెట్టుకుంటూ ఉండాలి. యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ కమిష్యంతః కృపయా దీనవత్సలాః. వాళ్ళు 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్ష చేశారు. నా గత జన్మలో అంటే పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడుగా ఉన్నాను. ఒక బ్రాహ్మణోత్తముడి ఇంట్లో నేను సేవ చేస్తూ ఉన్నాను. 4 నెలల పాటు ఈ యొక్క భాగవతోత్తములు వచ్చారు చాతుర్మాస్య దీక్షగా. అప్పుడు నేను వాళ్ళకి సహాయపడ్డాను. వారు పెట్టేటువంటి ప్రసాదాన్ని స్వీకరించాను. వారు చెప్పేటువంటి నామాన్ని స్మరిస్తూ ఉన్నాను. వాళ్ళతో పాటు ఆనందంగా నృత్యం చేస్తూ ఉన్నాను. వేదవేత్తలు భాగవతోత్తములు అరణ్యంలో ప్రవేశించారు 4 నెలల తర్వాత. నా మనస్సుకి మనం చూడండి, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు, 40 రోజులు చేస్తారు. 41వ రోజు వెంటనే మళ్ళీ అనుకున్న సమయానికి 4ంటికే నిద్ర లేచేస్తాం. ఎందుకని అంటే సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అని ఒక కవి గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి దీక్షలు దేనికి? చాతుర్మాస్య దీక్ష అనుకోండి, ఏదైనా మనం నిరంతరము కూడా మానవ జన్మ రాదు, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భాగవతోత్తములు ఏ విధంగా అయితే చేశారో 4 నెలల తర్వాత వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. నేను ఆపకుండా నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నాను. మంగళమనుచుచు వారలు ఎంగిలి భక్షింతును వానకెండకు నోడన్ ముంగళ నిలుతును నియతిని వెంగిలి క్రియజనుదును వివేకముతోడా. వేదవేత్తలైన వారు భుజించినటువంటి అనంతరం భుజించిన ప్రసాదాన్ని తర్వాత భిక్షాపాత్రలో ఉన్న అన్నాన్ని నేను భక్షించానయ్యా. ఎండైనా వానైనా సరే ఓర్చుకున్నాను. భగవంతుడు మీద ధ్యాస పెట్టుకున్నాను, ధ్యానం చేశాను. ఎంతో జాగ్రత్తగా వారు చెప్పిన మాటే వింటూ ఉండేవాన్ని. వారి యొక్క ఆజ్ఞను నేను శిరసా వహించాను. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా పాడగాన్ ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీణులంతోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేను అంతట ప్రారంభించితి విష్ణుసేమకితర ప్రారంభ దూరుండునై. వాళ్ళు వెళ్ళిపోయినా 4 నెలలు అయిపోయినా సరే నిరంతరం అదే ధ్యాస. అటువంటి సమయంలో అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తియుక్తుండునై చపలత్వంబును మానినే కొలవగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీనవత్సలతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్. భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాను నేను. ముందు గురు కటాక్షం వచ్చింది. గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే చింతామణి ఏది ఇస్తుంది? ఏది కోరుకుంటే అది ఇస్తుంది. కల్పవృక్షం ఏది కోరుకున్నా ఇస్తుంది. గురువుల యొక్క అనుగ్రహం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అటువంటి సద్గురువుల యొక్క ఆశీర్వచనంతోనే నేను ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళేటువంటి శక్తి నాకు వచ్చింది అంటున్నారు. వారు 4 నెలలు వెళ్ళిపోయిన 4 నెలలు దీక్ష అయిన తర్వాత వెళ్ళిన నా మనసులో ఇదివరకు నేను ఏ విధంగా అయితే ఆచరించానో అవి ఆచరిస్తూ వారు నాకు భగవంతుడి యొక్క నామాన్ని ఉపదేశించారు. అది నేను ఎప్పుడూ కూడా అదే
ధ్యాసగా మంత్రం చదువుతూ ఉన్నాను. ఏతత్ సంసూచితం బ్రహ్మన్ తాపత్రయ చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మని భావితం. కర్మబంధాన్ని పోగొట్టడానికి కర్మలు చేస్తూ ఉంటారు చాలామంది, యజ్ఞాలు యాగాలు. బురద మనకి అనుకోకుండా బురదలో దిగాం, బురద అంటింది, ఏం చేయాలి? గంగతో శుద్ధి చేసుకోవాలి, కానీ మరలా మనం ఆ బురదే పూసుకుంటున్నాం. కర్మని కర్మతోనే శుద్ధి చేయాలి, అంటే ఆ యొక్క దోషాన్ని తొలగింపజేసుకోవాలి, సుఖపడాలి అనే ఉద్దేశంతోనే ఆమయోయశ్చ భూతానాం జాయతే ఏన సువ్రత తదేవ హ్యమయం ద్రవ్యం న పునాతి చికిత్సతం. బురద పోవటానికి, వంటికి ఉన్నటువంటి బురద పోవటానికి మరలా బురద రాసినట్టుగానే భగవత్ కథ శ్రవణం అనేటువంటిది ఆనందం కలిగిస్తుంది. భాగవతం అనే గంగతో శుద్ధి చేసుకోవాలి. మనకి అంటినటువంటి బురదని మనం శరీరాన్ని పవిత్రతగా చేసుకోవాలి. మహాపురుషుల యొక్క సేవ చేస్తే ఇది వస్తుంది. ఏదో ఆ పూజ ఈ హోమం అనుకున్నట్లయితే అది ఉపయోగం లేదయ్యా. ఇంకా భవబంధాల్లో మునగటానికి మునగానాం తేలానాం అనేటువంటి సంసారంలో పునరపి జనని పునరపి జఠరే శయనం అనేటు పునరపి మరణం పునరపి జననం, ఇదే ఈ యొక్క సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాం. ఇంకా ఎన్ని జన్మలైనా అంతేనా? అలా ఉండకూడదు. సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. భగవత్ కథ అనేటువంటిది శ్రవణం చేస్తూ ఉండాలి, ఆనందం కలుగుతుంది. మహాపురుషుల యొక్క సేవ చేస్తూ ఉండాలి. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఈ విధంగా భగవంతుడి యొక్క 4 నామాలు చెప్పారు. గురువులు చెప్పినట్టుగా భగవంతుని మీద ప్రేమతో 4 నామాలు నా హృదయం స్మరిస్తూ ఉంటే హృదయం పరిపక్వం అయ్యింది. అది మహామంత్రం ధ్యానం చేస్తూ ఉన్నాను. కొంతకాలానికి మా అమ్మగారు ఒకానొక సమయంలో పొద్దున పూట పాలు, సాయంత్రం పూట పాలు గోశాలకు వెళ్ళి తెస్తూ ఉండేది. సాయంకాలం పూట పాలు తేవడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక నల్ల త్రాచు పాము మా అమ్మగారి యొక్క పాదం మీద కాటు వేసింది. మా తల్లిగారు మృత్యువాత పొందారు. అప్పుడు నా రుణం తీరింది అనుకున్నా అంటాడు. ఇక్కడ చూడండి, ఒక సంతోషంగా ఉన్నవాడితో మాట్లాడితే మనకి సంతోషం కలుగుతుంది, ఒక దుఃఖంతో ఉన్నవాడితో మాట్లాడితే మనకి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ పిల్లవాడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన భాగవతోత్తములతో సహవాసం చేసిన మాత్రమునే వైరాగ్యం వచ్చింది. ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఈ నామాన్ని స్మరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇతను కూడా వైరాగ్య తత్వం వచ్చింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అనుకున్నాడు. అంతటి చిన్నవాడు కూడా వేదాంతంగా, ఎవరైనా సరే తల్లిదండ్రులు చనిపోతే బాధ వస్తుంది కదా, కంటి నిండా నీరు ధారగా పడిపోతూ ఉంటుంది కదా, వాళ్ళ కోసం శరీరం శుష్కింప చేస్తాం కదా, కుమిలిపోతాం కదా, ఆహారం కూడా తీసుకోము కదా. నీలాయత భోగ ఫనా వ్యాలానల విష మహోగ్రవహ్ని జాలా మాలా వినిపాతితయే వ్రాలెన్ నను కన్న తల్లి వసుమతి మీదన్. ఆ విధంగా మా అమ్మకి చేయవలసినటువంటి అంత్యేష్టి కార్యక్రమాలన్నీ కూడా చేసి అరణ్యంలోకి వెళ్ళాను. వెళ్ళగా క్రూరమైనటువంటి మృగాలు, జంతువులు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాను. అక్కడ ఒక సరస్సు కనబడింది. చక్కగా స్నానం చేశాను, చక్కగా మంచినీళ్లు త్రాగాను. తన్మహాద్భూతం నభోలింగం అలింగం ఈశ్వరం. అలా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక విద్యుల్లతలాగా మేఘము రాపిడి అయితే ఒక మెరుపు తీగ వచ్చినట్టుగా విద్యుల్లత ఎలా అయితే వస్తుందో ఆ విధంగా నా యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆ రూపం అనేటువంటిది నాకు కనపడింది. నా యొక్క దోషాలన్నీ తొలగిపోయినాయి. అప్పుడు ఆకాశవాణి చెబుతోంది అన్నమాట, నాయనా నీకు ఈ జన్మలో భగవంతుడు ప్రత్యక్షం కాడు, నీ యొక్క దేహం ఉన్నంత వరకు కూడా జపం చేస్తూ ఉండు, ధ్యానం చేస్తూ ఉండు, తపస్సు చేస్తూ ఉండు. నామాని అనంతస్య హతః త్రపః పఠన్. నీవు బాగా కృషి చేయాలి, ఆలోచించి తపస్సు ధ్యానము చెయ్యి, అప్పుడు ప్రారబ్ధం అనేటువంటిది దోషం పోతుంది. ఏవం కృష్ణమతే బ్రహ్మన్ అసక్తస్య అమలః ఆత్మనః ప్రాదుర్భూతు తాం శుద్ధాం భగవతీం తనూం ఆరబ్ధ కర్మ నిర్వాణః. 1000 మహాయుగముల తర్వాత సృష్టంతా కూడా లయమై
పరమాత్మలోకి శరీరంలోకి వెళ్ళి మరలా శ్రీ మహావిష్ణు అనంత పద్మనాభుడుగా నాభిలోంచి బ్రహ్మగారు వచ్చినప్పుడు సృష్టి మొదలైనప్పుడు నేను నారద మహర్షి గారిగా హిరణ్యగర్భపుత్రుడుగా నిరంతరము కూడా నారాయణుని యొక్క నామంతో మహతి అనేటువంటి వీణతో మీటుతూ శృతి లయలతో నామస్మరణ చేస్తూ ఉన్నాను. దేవర్షిగా బ్రహ్మపుత్రుడిగా ఉన్నాను. ఇమాం వీణాం స్వరబ్రహ్మ విభూషితాం మూర్ఛయిత్వా హరికథాం గాయమానః చరామి అహం. నిరంతరం కూడా సమాధి స్థానంలో మూర్ఛపోతూ ఉంటా భగవన్నామ స్మరణ చేస్తూ తన్మయత్వంగా. ఎందుకని? ముకుంద సేవయ, ముకుందుడి యొక్క సేవ చేసినందువల్ల. కలియుగంలో మనం స్మరిస్తే చాలు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. త్యాగరాజస్వామి వారు కూడా 96 కోట్ల రామనామ సంకీర్తన చేశారు. ప్రహ్లాదుడు కూడా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ రక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై సురారి సుతుడు ఏతద్విశ్వమున్ భూవర. భాగవతంలోనే 7వ స్కంధంలో ప్రహ్లాదోపాఖ్యానం వస్తుంది. కాబట్టి చిన్ననాటి నుంచి కూడా భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే, అదేవిధంగా భాగవతంలో 6వ స్కంధంలో అజామిలోపాఖ్యానం ఉంది. అజామిలుడు కూడా తన యొక్క పిల్లల పేర్లు పెట్టుకున్నాడు. చివరి పిల్లవాడి పేరు నారాయణ. నిప్పుంది, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది. ఆ విధంగానే భగవన్నామ స్మరణ భగవంతుడు గురించి అనకపోయినా తన యొక్క పిల్లవాడు గురించి అనగానే వెంటనే విష్ణుదూతలు వచ్చారు. కాబట్టి భగవంతుడి యొక్క నామాలు కానీ తల్లిదండ్రుల యొక్క నామాలు పిల్లలకి పెట్టాలి. అలా కాకుండా వేరే కొత్త కొత్తవి నామాలు పెట్టకూడదన్నమాట. ఇక్కడ కూడా ముకుంద సేవయ, మానవులకి కలియుగంలో స్మరణ వలనే భగవత్ కథ శ్రవణం ముక్తి వస్తుందయ్యా. వాయించు వీణ నెపుడు మ్రోయించు ముకుంద గీతముల జగములకున్ చేయించు చెవుల పండువ మాయించు అఘాలి ఇట్టి మతి మరిగలడే. ఈ విధంగా చెప్పి బయలుదేరి వెళ్ళారు వ్యాసుల వారు. దాసీపుత్రుడుగా ఉన్నటువంటి నేను ఈరోజు ఈ స్థానానికి వచ్చాను అంటే ముకుంద సేవయ, భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాను, ఉత్తమోత్తములైన భాగవతోత్తముల యొక్క సేవ చేశాను. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో తత్పదధ్యానారూఢనైన నా తలంపులో ఆ దేవుడు తోచె నేను ఆనందాబ్దిగతుండునై ఎరుంగలేనైతిన్ నను ఈశ్వరున్ నానాశోకహమైన ఆ తనువుగానం లేక ఇట్లంతటన్. ఆనంద భాష్పాలు పొంగినాయి, శరీరమంతా కూడా పులకాంకురాలు అయినాయి. భగవంతుడి యొక్క పాదాబ్జల మీదే ధ్యాస కష్టపడ్డారు నారద మహర్షి గారు. అందుకనే అధీతి బోధ ఆచరణ ప్రచారం అంటారు కాళిదాసు గారు. అంటే పెద్దలు చెప్పింది వినాలి, విన్నది దానికి మనకి అవగతం అవ్వాలి, దాన్ని ఆచరించాలి, అప్పుడు పక్క వాళ్ళకి చెప్పాలి. గురువులందరూ కూడా చేస్తారు ఇదే. కాబట్టి నారద మహర్షి గారు తన యొక్క అనుభూతి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పారు. అప్పుడు వ్యాసుల వారి యొక్క హృదయము కొంచెం కుదట పడింది. ఇది కలియుగం కదా, కలియుగంలో చాలా విశేషమైంది. వికసించిన పుష్పమందలి మకరందాన్ని ఆస్వాదించటానికి తుమ్మెద ఎలా అయితే వస్తుందో, ఎలా అయితే త్రాగుతూ ఉంటుందో, ఆ విధంగా నిరంతరము నారాయణ నామస్మరణ భగవంతుడి యొక్క నామాన్నే స్మరిస్తూ ఉంటారు నారద మహర్షి గారు. ఆయన చూచి నమస్కారం చేశారు వ్యాసుల వారు. ఇప్పటికీ 6 అధ్యాయాలు అయినాయి. 7వ అధ్యాయం 7వ అధ్యాయం తరువాయి భాగంలో మనం విందాం. అంతవరకు స్వస్తి.